రోజు వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి పంపించదు. ఈ సమస్య వస్తుందని ముందే ఊహించి తనని గుడికి పంపించాను. తను వచ్చే లోపల నువ్వు వెళ్ళిపోవాలి. అమ్మమ్మ అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ అమ్మమ్మ. నందిని ఇంకేం చెప్పొద్దు. రా, బట్టలు సర్దిస్తాను రా. వినోద్ లగేజ్ తీసుకునిరా. పదమ్మా. అమ్మా అమ్మా అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మ అమ్మమ్మ. నేను ఖచ్చితంగా వెళ్తాను. రోజీ వచ్చాగా తన్ని చూసి వెళ్తాను. అమ్మా నేను చెప్పేది కాస్త. భార్గవి, ఎవరిని మాట్లాడదని చెప్పాను కదా. చూడమ్మా, నిన్ను గెస్ట్ హౌస్ లో పెడతానంటేనే తను ఒప్పుకోలేదు. అలాంటిది నువ్వు వెళ్తానంటే తను ఒప్పుకుంటుందా? అందుకే తను వచ్చే లోపల నువ్వు వెళ్ళిపోవాలి. దా. వీళ్ళని చూస్తుంటే నేను రోజునే గుర్తుకొస్తున్నా. ప్లీజ్ అమ్మమ్మ, నా చివరి కోరిక కాదను. ఈ విషయంలో నేనేం చేయలేను. నేను అర్థం చేసుకో. రోజు వచ్చే లోపల వెళ్ళిపోవాలి. గట్టిరా. ప్లీజ్ అమ్మమ్మ, చెప్పేది అర్థం చేసుకో. నందిని ఏంటి రోజీ, ఏంటిది? తన కండిషన్ తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తున్నావు. ఏం జరిగింది? లక్ష్మి, నేను తన మీద కోపంతో ఇలా చేయడం లేదు. దానికో కారణం ఉంది. నువ్వు అమెరికా వెళ్ళాక ఇక్కడ చాలా సంఘటనలు జరిగాయి. స్వామీజీ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ ప్రమాదాలన్నీ మనమనవరాలకే జరుగుతున్నాయి. అది కూడా ఈ నందిని వల్లే జరుగుతున్నాయి. అందుకే తనని ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను. అది కాదు రోసీ, ఇవన్నీ నందిని కావాలని చేయలేదు కదా. ఏదో యాక్సిడెంటల్ గా జరిగాయి. పాపం, ఇందులో తన తప్పేమీ లేదు. ఏంటి భార్గవి ఇది? తనేదో ఆవేశంలో ఇలా చేస్తుంటే కనీసం మీరైనా తనకి నచ్చ చెప్పాలి కదా. మేం చెప్తుంటే అమ్మ మా మాట వినలేదు. అవునజ్జీ, ముందుగానే అమ్మమ్మ మా నోరు మూసేసింది. అందుకే ఏం చేయలేకపోయాం. ఇదేంటి, ఈ నందినిని బయటకు పంపాలని నేనెన్నో స్కెచ్లు వేసి ఎంతవరకు తీసుకొస్తే ఈవిడ పాడు చేయాలని చూస్తుంది. రోసీ, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి అలా జరగదులే. నువ్వు రామ్మా. ఆగు లక్ష్మి. నేను మాత్రం ఇందులో కన్విన్స్ అవ్వలేను. ఎందుకంటే నాకు నా మనవరాల కంటే ఎవరు ఎక్కువ కాదు. తనకు ఆపద జరుగుతుందని తెలిసి కూడా నేను ఊరుకోలేను. నందిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. నేను ఈ మాటలు తన మీద కోపంతో అనడం లేదు. నా మనవరాల మీద ప్రేమతో అంటున్నాను.
అది కాదు రోజీ. ఇప్పుడు నందిని పంపించావనుకో, రోజీ వచ్చాక ఏం సమాధానం చెప్తావు? తన ఫ్రెండ్ వెళ్ళిపోయిందని తను కూడా వెళ్ళిపోతే ఏం చేస్తావు? అది కూడా జరిగితే ఎంత బాగుంటుందో. నాకప్పుడు ఏ సమస్య రాదు. నా మనవరాల్ని నేను కన్విన్స్ చేసుకోగలను. తాను ఖచ్చితంగా నా మాట విని కన్విన్స్ అవుతుంది. ముందు నందిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. రోజీ, నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. ఇది చాలా తప్పు. ఇలా ఒకప్పుడు ప్రవర్తించే చాలా నష్టపోయావు. నేనిప్పుడు చూస్తుంటే పాత రోజీలాగా కనిపిస్తున్నావు. నీకిది మంచిది కాదు. లక్ష్మి, నేనప్పుడు పొగరుతో ప్రవర్తించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ప్రేమతో ప్రవర్తిస్తున్నాను. నా మనవరాలి మీద ప్రేమతో ప్రవర్తిస్తున్నాను. నన్ను అర్థం చేసుకో. నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్తున్నాను. ఇంకెప్పుడు నందిని వల్ల ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. అంతా నేను చూసుకుంటాను. ఈసారికి వదిలే. సారీ లక్ష్మి, ఈ విషయంలో మాత్రం నేను సమర్థించలేను. ఈ రోగిష్టిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రోజీ, కోపంతో నీ కళ్ళు మూసుకుపోతున్నాయి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. తనని అన్నన్ని మాట్లాడుతున్నావు. తర్వాత నువ్వు చాలా పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. రోజీ, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తను ఇంట్లో ఉండాలి. లక్ష్మి, నా గురించి నీకు తెలుసు. నేను నిర్ణయం తీసుకున్నానంటే అది జరిగి తీరాల్సిందే. అంతే. అది కాదు రోజీ. ప్లీజ్, నా కోసం మీరిద్దరు గొడవ పడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆగు నందిని, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్విక్కడే ఉండాలి. లక్ష్మి, తనకి ఇంట్లో స్థానం లేదని చెప్పాను. తనని సమర్థించే వాళ్ళకు కూడా ఈ ఇంట్లో స్థానం కోల్పోవాల్సి వస్తుంది. నాకే స్థానం లేదని చెప్పావు కదా. సరే, ఇప్పుడు చెప్తాను విను. ఇక నుంచి ఈ అమ్మాయి నాతోనే ఉంటుంది. ఈ అమ్మాయికి స్థానం లేని ఇంట్లో నేను ఉండను. వద్దజ్జి, నా మూలంగా మీరిద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. మీరెప్పుడు కలిసే ఉండాలి. అది నాకు కావాలి. నేనే వెళ్ళిపోతాను. నీదెంత మంచి మనసు తల్లి. ఈ పసిపిల్లలో ఉన్న మానవత్వం నీలో లేదు రోజీ. గుడ్ బై. ఆగు లక్ష్మి, ఈ అమ్మాయి కోసం నువ్వెళ్ళి వదిలి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. ఈ అమ్మాయి ఎవరో కాదు, నా ఆత్మ బంధువు. అంటే నీకు మాకంటే ఈ అమ్మాయి ఎక్కువైందా? అవును, నాకు ఈ అమ్మాయే ఎక్కువ. అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. పో, వెళ్ళిపో. నీకు మేమక్కర్లేనప్పుడు నువ్వు కూడా మాకక్కర్లేదు.
రామ్మా. అజయ్, నువ్విక్కడి నుంచి వెళ్ళావండి? ఏం చేయను వినోద్, మీ అమ్మమ్మ గారు వెళ్ళమని ఆర్డర్ వేశారు కదా, అందుకే వెళ్ళిపోతున్నాను. రామ్మా. అజయ్, వెరీ గుడ్. ఇన్నాళ్లకి నా కోరిక నెరవేరింది. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ రోసీ. తనని కూడా ఇలాగే బయటికి పంపించేస్తాను. రోజీ, ఇక కాసుకో. రామ్మా రోజీ. అదేంటజ్జీ, నన్ను రోజీ అన్నారేంటి? అది ఓ, నీ పేరు నందిని కదమ్మా. సారీ, ఏదో అలా పొరపాటుగా పిలిచాను. లోపలికి రామ్మా. రా, ఇక నుంచి ఇదే నీ ఇల్లు నందిని. నందిని, నీ విషయంలో అమ్మమ్మ అలా ప్రవర్తించినందుకు నేను నీ క్షమాపణ చెప్తున్నాను. అయ్యో అజ్జీ, మీరు పెద్దవారు, అలా క్షమాపణ చెప్పకూడదు. లేదమ్మా, నీ విషయంలో రోజీ చాలా పెద్ద తప్పు చేసింది. అసలు రోజీ ఇలాంటి సెంటిమెంట్ నమ్మేది కాదు. 15 సంవత్సరాలు మా మనవరాలు మాకు దూరం అయిపోయాక ఇలాంటి నమ్మకాలు పెంచుకుంది. గంధం చెట్టు తాను నరికే గొడ్డలికి కూడా సువాసనిస్తుంది. కాని రోజీ మనసు లేని రాయిలా బిహేవ్ చేసింది. ఒక్క నిమిషం ఇలా రామ్మా. భగవంతుడా, నా మనవరాల్ని నిండు నూరేళ్లు కాపాడు స్వామి. నా ఆయుష్ని కూడా నా మనవరాలకివ్వు, అంతేకాని మా నుంచి దూరం చేయకు. నందిని, నువ్వెళ్ళి హాల్లో కూర్చోమా, నేనిప్పుడే వస్తాను. రోజీ నా కోసం చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే ముందుగా దానికి దేవుడి బొట్టు, ప్రసాదం పెట్టాలి. నందిని, ఇదిగో ఈ పాలు తాగు. అయ్యయ్యో, మీరు తెచ్చారేంటజ్జీ? నువ్వు నా మనవరాలివి కదా, ఆ మాత్రం చేయకూడదా? అదేనమ్మా, నా మనవరాల్లాంటి దానివి కదా, అందుకే అలా అన్నాను. సరే, పాలు తాగు.
కాదమ్మా, నా మనవరాలివి, నా సొంత మనవరాలివి. అజ్జీ, నేను నిజంగా దురదృష్టవంతురాలని అనుకుంటా. నా మూలంగానే రోజీకి చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి. అయ్యయ్యో, ఏంటమ్మా ఆ మాటలు? అసలు ఆ రోజుకి బుద్ధి లేదు. తన మొండితనం వల్ల ప్రాణానికి ప్రాణమైన ఇద్దరు స్నేహితులు విడిపోతున్నారని తెలుసుకోలేకపోయింది. నా మూలంగా ప్రాణానికి ప్రాణమైన మీ ఇద్దరు స్నేహితులు విడిపోయారు కదజ్జీ. అసలు నేను ఎవరిని? ఆఫ్టర్ ఆల్ దిక్కు మొక్కు లేని ఒక అనాథని. నేనెంత, నా బ్రతికెంత? నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఏ క్షణమైనా నేను రాలిపోయే పువ్వు నజ్జి. నా కోసం మీరు మీ కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. నా కోసం మీరు మీ ప్రాణానికి ప్రాణమైన అమ్మమ్మని దూరం చేసుకున్నారు. వద్దజ్జీ, ప్లీజ్ నన్ను మర్చిపోండి. మీకు దూరంగా వెళ్ళిపోతాను. నన్ను ఎక్కడో ఒక చోట చావనియండి. అలా మాట్లాడొద్దమ్మా, అలా మాట్లాడొద్దు. అజ్జీ, దయచేసి మీరు నా మీద ప్రేమను పెంచుకోవద్దు. ఒక పని చేయండి, నన్ను ఎక్కడైనా మీరే అనాథాశ్రమంలో చేర్పించండి. అక్కడే నాలాంటి అనాథల మధ్యలో చచ్చిపోతాను. ప్లీజ్ అమ్మా, అలా అనుకో. నేను తట్టుకోలేను. అది కాదు జీ, నేను ఇన్ని సంవత్సరాలు అనాథల మధ్యలోనే పెరిగాను. అక్కడి వాతావరణం నాకు కొత్త ఏమి కాదు. మీరు మాత్రం అందరితో హ్యాపీగా ఉండండి. నాలాంటి రోగిష్టి దాంతో ఉండాల్సిన అవసరం ఏం లేదు. నోర్ముయ్, నోర్ముయ్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నా గుండె పగిలిపోయే మాట్లాడుతున్నావు. నేను నిన్ను తీసుకొచ్చాను, నువ్వు ఇక్కడే ఉండాలి అంతే. నీకు అన్నం తినిపిస్తాను, తిను. నేను బజ్జో పెడతాను, కళ్ళు మూసుకొని పడుకో. అంతేకాని నీ నోటి వెంట మరోసారి నేను అనాథననే మాట వచ్చిందంటే బాగోదు. అర్థమైందా? సారీ అజ్జీ, సారీ. మిమ్మల్ని చాలా హర్ట్ చేసినట్టున్నాను. ఇట్స్ ఓకే. సారీ అమ్మా. నీకోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పగానే కోపంతో అలా అన్నాను. అవేమీ పట్టించుకోవద్దు. అలాగే అజ్జీ. సరే, ముందు ఫ్రెష్ అవుతూ పదా. ఎంత ధైర్యం! ఆ లక్ష్మికి ఎంత ధైర్యం! శత్రుత్వంతో చాలా సంవత్సరాలు విడిపోయి బతికా. నా చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మణ్ తెలిసాక శత్రుత్వాన్ని కూడా మర్చిపోయి ప్రేమగా దగ్గరికి తీసుకుని నా సర్వస్వం లక్ష్మి అనుకున్నాను. కానీ ఆ లక్ష్మి మాత్రం మనసులో ఏదో కల్మషంతో ఇంకా నా మీదేదో సాధించాలనే దురుద్దేశంతోనే ఆ దిక్కు మొక్కులేని దాన్ని సపోర్ట్ చేసి తనతో పాటు తీసుకెళ్లిపోయింది.
ముందు నువ్వు టిఫిన్ చేద్దు పదా. అమ్మా నేను అడుగుతుంది నందిని గురించి. నందిని ఎక్కడా?